తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ ఓజ్జా, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ, మేడ్చల్లో నేను మెడికల్ డైరెక్టర్గా చేస్తున్నానండి. ఈరోజు మనం ఒక చర్మ వ్యాధి గురించి తెలుసుకుందామండి. అదే సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. ఈ చర్మ వ్యాధి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదేదో దురద, గజ్జి, తామర లాంటి ఇన్ఫెక్షన్ కాదు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మన బాడీ మీద ఎర్రని మచ్చలు కానీ లేదా పొడిబారిన చర్మం అంటే పొట్టులా ఊడిపోతూ రౌండ్గా వస్తూ ఉంటుందన్నమాట. ఇది చాలామందికి సంవత్సరాల తరబడి ఎన్నో రోజుల నుంచి ఉంటూ ఉంటుంది. ఇంకా ఇది ఒత్తిడి వల్ల కానీ లేదా ఏమంటారు క్లైమేట్, చలికాలంలో ఇది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇన్ఫెక్షన్ వల్ల కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ వల్ల బాగా బాడీ అంతా కూడా మనకి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఈ సోరియాసిస్ అన్నది ఎందువల్ల వస్తుంది అంటే మన స్కిన్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా అంటే ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల, డెడ్ స్కిన్ అనేది పెరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది అనమాట. దీన్ని మనం ఎప్పుడు ఏమంటూ ఉంటామంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటాం. ఎందుకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో అది మన మీదనే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధి కాబట్టి ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటాం. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి, అంటే లైఫ్ లాంగ్ మన రక్తంలో ఉండే వ్యాధి అన్నమాట. దీన్ని 100% కంట్రోల్ ఉంది, కానీ 100% క్యూర్ అనేది లేదు. అంటే మన బాడీలో ఎక్కడ రాకుండా మనం దీన్ని ట్యాబ్లెట్లు వాడి కంట్రోల్ చేయొచ్చు, కానీ కంప్లీట్ క్యూర్ లేదు. అండ్ ఈ సోరియాసిస్ అనేది మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల నెయిల్ సోరియాసిస్ అంటే గోళ్ళు అన్నవి పాడైపోయే అవకాశం ఉంటుంది. స్కిన్నే కాదు, బోన్స్ కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం, అంటే బోన్స్ కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ కాబట్టి ఇంకా మనం వదిలేసేయడం వల్ల రక్తహీనత కానీ కిడ్నీ మీద పడే అవకాశాలు కూడా ఈ సోరియాసిస్ వల్ల ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనం దీన్ని అంత లైట్ తీసుకోకూడదండి, కానీ కంట్రోల్ అయితే 100% మనం పెట్టుకోవడానికి మంచి ట్రీట్మెంట్ లైక్ ఫోటోథెరపీ అని, ఆటో ఇమ్యూన్ కంట్రోల్ చేసేవి మీథోట్రెక్సేట్లని, హెచ్సిక్యూఎస్లని, కొన్ని మందులు ఏవైతే ఉంటాయో దాంతో మనం కంప్లీట్ కంట్రోల్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ సోరియాసిస్లో యాక్చువల్గా ఏమవుతూ ఉంటుంది అంటే బాడీ అనేది బాగా డ్రై అయ్యి దురదలా రావడం, రక్తం కారడం, లేదా ప్యాచెస్లా రావడం, పొట్టు ఊడిపోవడం, తలలో చుండ్రు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. మనం దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఎక్కువగా నిద్రపోవాలి, ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటివి తీసుకోవద్దు. షుగర్, థైరాయిడ్, బీపీ ఉన్నవాళ్ళు అవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల కూడా స్ట్రెస్ తగ్గి మనకి ఈ బాడీ మీద ఈ ప్యాచెస్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకో స్మోకింగ్ తగ్గించుకోవాలి, డ్రింకింగ్ అస్సలు చేయొద్దండి. అండ్ వీళ్ళు సోరియాసిస్ ఉన్న వాళ్ళు తీసుకునే ఫుడ్స్ ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ బాగా పనిచేస్తాయి, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేవి లైక్ విటమిన్ సి, ఆరెంజెస్, బ్లూబెర్రీస్ లేదా ఆవకాడో ఇలాంటివి బాగా తీసుకోవాలి. ఎక్కువగా తోటకూర, విటమిన్ ఏ ఎక్కువ ఉండేవి, గుడ్లు, పాలు ఇలాంటివి బాగా తీసుకోవాలి. అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే స్వీట్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్, రైస్ ఐటమ్స్ ఇలాంటివి, పిండి వంటకాలు ఇలాంటివి బాగా తక్కువ తింటే చాలా మంచిదండి. నాన్ వెజ్లో కూడా ఫిష్ తినొచ్చు, కొంచెం మటన్, కొవ్వు పదార్థాలు, ట్రైగ్లిజరైడ్స్ పెంచేవి, మటన్ కానీ బాగా ఫ్రై చేసిన చికెన్స్ కానీ ఇలాంటివి తగ్గించుకొని, ఫిష్ వల్ల చాలా మంచిది, ఎందుకంటే దానిలో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ కూడా చాలా మంచిదండి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి. ఈ సోరియాసిస్ అన్నది ఎక్కువగా వచ్చే భాగాలు ఏంటంటే మోచేతులు, అంటే ఇక్కడ ఎక్కువ వస్తుంది, లేదా మోకాళ్ళు ఎక్కువగా చూస్తాం, లేదా తలలో కూడా ప్యాచెస్ లాగా, చిన్న ప్యాచెస్ చుండ్రులాగా ఊడుతూ ఉంటుంది అనమాట తలలో కానీ, లేదా వెనుక భాగం అంటే నడుము దగ్గర కానీ, లేదా బటక్స్ దగ్గర కానీ, ఇలా ఎక్కువగా ఈ ఏరియాలో ఎక్కువగా ఈ సోరియాసిస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుందండి. మనం పక్కా 100% డయాగ్నోస్ చేయాలి అంటే ఏమైనా స్కిన్ బయాప్సీ, చిన్న ముక్క తీసి బయాప్సీ పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళ లక్షణాలు బట్టి మేము చూసి కళ్ళతో చూసి మనం చెప్పేసేయచ్చు, ఎటువంటి బ్లడ్ టెస్ట్లు అవసరం లేదు. అది సోరియాసిసా, లేదా ఎగ్జిమా, లేదా వేరే ఏమైనా గజ్జి, తామర లాంటి వేరే ఏదైనా స్కిన్ ప్రాబ్లం అన్నది మనం అది చూసి చెప్పేసేయచ్చు అండి.
థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.